మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడినట్లు తెలిసింది. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడినట్లు తెలిసింది. ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించని విధంగా షణ్ముఖ్ గంజాయితో చిక్కినట్లు సమాచారం వచ్చింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి, డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నాదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్కు వైజాగ్కు చెందిన ఓ యువతితో 3 ఏళ్ల క్రితం నిశ్చితార్థమైంది. సదరు యువతి డాక్టర్ కాగా ఆమె తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల పెళ్లి ముహూర్తం కుదుర్చుకోగా మరో 6 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనతో ఎంగేజ్మెంట్ చేయించుకొని 6 రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ వద్ద 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే గంజాయి దొరకటంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. నెల క్రితమే షణ్ముఖ్ ఓ హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నాడు. డ్రగ్స్, గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఓవైపు ఉక్కుపాదం మోపుతుండగా షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరకటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడినట్లు తెలిసింది. ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించని విధంగా షణ్ముఖ్ గంజాయితో చిక్కినట్లు సమాచారం వచ్చింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి, డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నాదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్కు వైజాగ్కు చెందిన ఓ యువతితో 3 ఏళ్ల క్రితం నిశ్చితార్థమైంది. సదరు యువతి డాక్టర్ కాగా ఆమె తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల పెళ్లి ముహూర్తం కుదుర్చుకోగా మరో 6 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు.
తనతో ఎంగేజ్మెంట్ చేయించుకొని 6 రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ వద్ద 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే గంజాయి దొరకటంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. నెల క్రితమే షణ్ముఖ్ ఓ హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నాడు. డ్రగ్స్ గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఓవైపు ఉక్కుపాదం మోపుతుండగా షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరకటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.